అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో జీడి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. తాటిపర్తి సచివాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ జీడి పిక్కలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు దిగుమతులను నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు వస్తున్నాయని, వ్యాపారుల చేతిలో దోపిడీ జరుగుతోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి రైతులు జీడి పిక్కల కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం జీడి రైతులు ఆదుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని చెప్పేసి కేజీ జీడి పిక్కలకి 200 రూపాయలు ఇవ్వాలని, 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇతర పంటలకి ఏదైతే ప్రతి సంవత్సరం మద్దతు ధర ప్రకటిస్తుందో ఆ విధంగా అటువంటి జీడిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే ఈరోజు రెండో రాష్ట్రంగా ఈరోజు జీడి ఉంది. జీడి అనేటువంటిది అత్యంత కీలకమైన వాణిజ్యమైనటువంటి పంట. ఈరోజు మిర్చికి కానీ, పామాయిల్, పత్తి, చెరుకు, వరి అనేటువంటి పంటలకి శాస్త్రీయమైనటువంటి మద్దతు ధర ప్రకటించి ప్రతి సంవత్సరం చేస్తుంది. కానీ జీడి రైతులు మాత్రం ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు. కాబట్టి జీడి రైతులు అనేటువంటి వాళ్ళు చిన్నకారు రైతులు, పేదలు ఈరోజు అనేక మంది జీడి మీద ఆధారపడి ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి జీడి రైతుల్ని ఈ ప్రభుత్వం గుర్తించి జీడి పంటకు మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి.